హలో నమస్తే వెల్కమ్ టు కుల్లం కుల్లా నేను మీ అశోక్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అగమ్య గోచరంగా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తట్టాబుట్ట సర్దుకునే పరిస్థితిలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిస్థితి ఏంది? ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది? ఇటు కాంగ్రెస్కి బీజేపీకి ఎంతవరకు ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది? ప్రస్తుతం నాతో పాటు కుల్లం కుల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు మాధవరం నరసింహరావు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నరసింహరావు గారు నమస్తే. సో ఎలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు? ఈరోజు వాస్తవానికి కొంచెం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమగోచరంగా ఉన్నది. పార్టీని ఉపయోగించుకొని పదులు పొందే నాయకులందరూ కూడా ఈరోజు మా పార్టీ నుంచి పెట్టిపోవడం బాధాకరంగా ఉన్నది. అయినా కూడా ప్రజలలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 1.8% ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. కానీ కాంగ్రెస్ మీద 4 నెలలకే వాళ్ళ మీద బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళు గ్రామాల్లో చెప్పడం జరుగుతుంది. రైతు పథకం 6 గ్యారెంటీలో రైతుల దాని కింద అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 15,000 రూపాయలు రైతులకు ఇస్తాము, మన కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలో 12,000 రూపాయలు ఇస్తాం జరిగింది. కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు ప్రతిసారి కేసీఆర్ గారు వానాకాలంలో నవంబర్లో 10 రోజులు అందరికి వేసేది. అలాగే మళ్ళీ యాసంగి పంట కూడా 10 రోజులు వేసేది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా 3 ఎకరాలు 4 ఎకరాలకు మాత్రం వేయడం జరిగింది. అంటే ఇంకా చాలా మంది రైతులు ఈ రోజు రైతు బంధు అందక చాలా పరిశ్రమలో ఉన్నారు. ఈరోజు ఊళ్ళలో పంటలు కూడా ఎండిపోయినాయి. కొంతమంది పంటలు తలగబెడుతున్నారు, కొంతమంది పంటలు షేర్లను మేపుతున్నారు. చాలామంది రైతులు కూడా ఈరోజు కరెంటు కష్టాలతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మొదటికి వచ్చింది. అలాగే పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే క్రమంలో 4,000 రూపాయల పెన్షన్ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే 2,000 ఇస్తుండు. ఆ 2,000 కూడా ఎక్కడ కూడా చాలా మందికి మన ఫిబ్రవరి నెలలో నాకు తెలిసి కొంతమందికి అందలేదు. ఈ విధంగా ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈరోజు ఊర్లలో నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. మిషన్ భగీరథ ద్వారా 10 సంవత్సరాలు కేసీఆర్ నిరంతరంగా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఆడపిల్ల బిందె బట్టి బయటికి వెళ్ళిన పరిస్థితి వెళ్ళకుండా నీళ్ళు ఇచ్చిండు. కానీ ఇక్కడ ఈరోజు 2 నుంచి 3 కిలోమీటర్ల పోయి నీళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళ పంట పొలాల దగ్గర. ట్యాంకర్ వల్ల ఈరోజు ట్యాంకర్ వాళ్ళకి మళ్ళీ పునర్జీవనం పోయడం జరిగింది. ఈరోజు గ్రామాలలో మోటార్ వైండింగ్ వాళ్ళు బంద్ చేసుకున్నారు 10 సంవత్సరాలు. మోటార్ వైండింగ్ వాళ్ళు కానీ మోటార్ రిపేర్స్ లేవు. ఎందుకంటే కరెంట్ అనేది మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన కూడా ఎక్కడ కూడా మోటార్లు కాలిపోలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తారు. ఉన్నారంటే ఉన్నోళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా మళ్ళీ అక్కడ నిలబడే లీడర్లే లేరు కదా సార్. ఎక్కడ కూడా ప్రజలు వెళ్ళిపోతలేరు. కొంచెంమంది స్వార్థపర నాయకులు తన పదవులు అనుభవించి తన ఆశలు కాపాడడానికి పక్క పార్టీలకు తప్పితే ఎక్కడ కూడా ప్రజలు కానీ సెకండ్ క్యాటర్ కానీ ఎక్కడ కూడా పోవడం జరుగుతలేదు. వాళ్ళు ఇంకా పోతలేరు. ఏదో కొంతమంది వాళ్ళకున్న అనుచరులు డబ్బులకు ఆశపడి కాంట్రాక్టర్లకు ఆశపడి వాళ్ళు ఇంకా కొంతమంది పోతారు తప్పితే ఎవరు కూడా ప్రజలు పోతలేరు. ప్రజల తీవ్ర వ్యతిరేకత రోజు కాంగ్రెస్ పార్టీ మీద. గ్రామాల్లో తిరుగుతే తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, కాంగ్రెస్ 100 రోజుల పాలన అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఏదో కొన్ని స్కీములు తీసుకొచ్చారు. 6 గ్యారంటీలు, ఒక 2-3 గ్యారంటీలు నెరవేర్చారు, ఇంకొన్ని చేయాల్సి ఉంది. సో జనాల్లో ఎలా ఉంది యాక్సెప్టెన్సీ? 6 గ్యారంటీలలో మళ్ళీ సబ్ గ్యారంటీలు ఉన్నాయి, 13 గ్యారంటీలు ఉంటాయి. మొత్తం 6 గంటలు ఎక్కడ ఒక్కటే ఒక గ్యారంటీ నాకు తెలిసి ఇప్పుడు ప్రజలు మహిళలకు బస్సు సౌకర్యం పెట్టడం జరిగింది. అందులో కూడా మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం వీడియోలు చాలా చూసినాం మనం సోషల్ మీడియాలో. మీ మీడియాలో చూసాం సోషల్ మీడియా. ఎందుకంటే ఒక్కొక్క బస్సులో 50 మంది ఎక్కే బస్సులలో 150 మంది ఎక్కుతున్నారు. దాంతో బస్సులు మురాయించడం, పబ్లిక్ చాలా ఇబ్బంది పడడం, ముసలి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మగవారు ఆడవాళ్ళ ఫ్రీ చేయడం, మగవాళ్ళు బస్సులో ఎక్కే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని గ్యారెంటీలు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. గ్యాస్ ఎక్కడ కంప్లీట్ చేసిండు? గ్యాస్ మళ్ళీ ఈరోజు 955 రూపాయలు కొనుక్కోండి, 500 నేను అకౌంట్లో వేస్తా అంటుండు. కానీ అకౌంట్ ఎక్కడ కూడా మీకు 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అకౌంట్ నెంబర్ మనం మెన్షన్ చేయలేదు కదా గవర్నమెంట్. అంటే ఏ గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేని త్వరకి వాళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సీఎం గారు ఒక ఆకాంక్షతోటి ప్రజలు ఎట్లనే ఆల్రెడీ ఆయన చెప్పిండు. ఒకసారి ఒక వీడియో ఉన్న పాత వీడియో చూడండి. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అయినా మోసపోతారు ప్రజలు మా చేతులు అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదే పద్ధతి పాటిస్తున్నారు ఇప్పుడు ఆయన. కానీ ఎక్కడ ఏ గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. మహాలక్ష్మి పథకం కింద 2,500 కూడా రాలేదు దొరికి. అహంకారం కేసీఆర్ కుటుంబానికా, లేదంటే తెలంగాణ ప్రజలకా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలకా? ఇక్కడ అహంకారం అనేది ఎవరికి లేదు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం లేదు. కేసీఆర్ కుటుంబం చాలా మంచి పరిపాలన చేసింది. కాకపోతే ఇక్కడ అబద్ధాలకి అభివృద్ధి జరిగిన దాంట్లో ప్రజలు అబద్ధాలు నమ్మిరు, అభివృద్ధి నమ్మలే. ప్రజలు అబద్ధాలు నమ్మి ప్రజలు ఓట్లేసారు ఏదో అవుతుందని, ఏదో మార్పు అని, ఏదో అవుతుందని. కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే కరెంటు పోయింది. పాట కూడా రాసింది ఆయన, వెంకట రోజు తెస్తాను తెచ్చిండు. ఎందుకంటే కరెంట్ లేదు. మళ్ళీ ట్యాంకర్లు, బావి కాడిపోయి మీటర్లు. ఈరోజు మళ్ళీ 12 అర్ధరాత్రి పూట బావి కాడిపోయి మోటార్లు పెట్టుకోవడం, పాములు కలిసి చచ్చిపోవడం, కరెంట్ షాక్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి
ప్రజలలో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎంపీ ఎలక్షన్లో అది ఓటు రూపంలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మెయిన్ క్యాడర్ లీడర్లు అందరూ వెళ్ళిపోతున్నారు కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు దాదాపు 20-30 మంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. మీ నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచిన మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతారని చెప్పేసి దాని మీద కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరూ చూస్తున్నప్పుడు మీకు పార్టీలో ఇంత కాలంగా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ మీ కార్యకర్తలాగా మీరు కింద నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఆ ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు వీళ్ళందరూ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పార్టీగా మీకుగా బాధ అనిపించదు? ఎప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ గారు ఒకటే స్టార్ట్ చేశారు. అప్పుడు కొంతమందితో స్టార్ట్ చేసిండు. 2014 వరకు కూడా వీళ్ళందరూ లేరు టీఆర్ఎస్ పార్టీలో. మాలాంటి కార్యకర్తలే మేమే ప్రతి ఒక్కరు ఒక లీడర్ అయి కొట్లాడినాం 14 వరకు. 14 అధికారం వచ్చాం, కొంతమంది వచ్చిర్రు, ఇప్పుడు పోతుర్రు. మళ్ళీ అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ హరీష్ రావు గారు అదే క్యాడర్ తయారు చేస్తారు. మళ్ళీ సేమ్ అలాంటి వాళ్ళు వీళ్ళందరూ తయారు చేసిన వాళ్ళే, ఆయన తయారు చేసిన వాళ్ళు పోతుర్రు. కాబట్టి కొత్త క్యాడర్ తయారు చేసుకోవడం వాళ్ళ దాని దమ్ము ఉన్నది, ఆ తెలివి ఉన్నది. కొత్త క్యాడర్ తయారవుతుంది. టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు అయ్యే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి, ఆ లక్షణాలు చాలా మందికి ఉన్నాయి. అవకాశాలు వస్తాయి వాళ్ళకి కూడా. వీళ్ళు పోయినా పెద్ద ఫరక్ పడదు నాకు తెలిసి. సో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఏదో చేంజ్ అవుతారని? మా ఎమ్మెల్యే గారు చేంజ్ గారని చెప్పిర్రు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. మా ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు ఎల్బీ నగర్ ఎంతో అభివృద్ధి చేసిండు. ఈరోజు ఫ్లైఓవర్లు కూడా, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లు, మా దగ్గర శ్మశాన వాటిక, అధునాతన శ్మశానానికి ఉంది మా దగ్గర, ఎక్కడ ఉండదు ఇండియాలో. మా ఫ్లైఓవర్ చూసారు. ఈరోజు ఎల్బీ నగర్లో దాదాపుగా గంట ప్రయాణం పట్టేది మాకు. బిఎన్ఎడ్ చౌరస్తాకి వెళ్ళి మేము ఉప్పలు పోవాలంటే మాకు 40 నిమిషాలు పట్టేది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులతోటి ఈరోజు 15 నిమిషాలు మేము ఉప్పలు రాగలుగుతున్నాం. కాబట్టి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు ఉంటారు తప్పితే ఈ పార్టీ మారుతారని అనేది అనుకోండి పోడని నాకు నా అభిప్రాయం. ఆయన మాతో విషయం నేను పార్టీ మారాను, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ మీద ఎక్కువ డెవలప్మెంట్ ఫోకస్ చేశారు. ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ కానివ్వండి, ఏదైతే స్మార్ట్ శ్మశాన వాటికలు కానీ వీటన్నిటికీ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఉన్నారు. మీ ఎల్బీ నగర్లోనే మొన్న ఒక పెద్ద ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు, అది వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు? చెప్పారు ఒకసారి, ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డలు ముడిదాతామని. అదే పరిస్థితి. దాని గురించి పెద్ద వివరణ అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు. అక్కడ డేట్లు ఉంటాయి, ఏ డేట్లో స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండింగ్ అయిందని చూస్తారు. అంతేగాని నేను ఫ్లైఓవర్ ముట్టుకున్నంత అసలు వీళ్ళ ఫ్లైఓవర్ అని తెలుసు, స్కైవర్ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కొక్క స్కామ్ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయం అంటే ప్రజలు మంచియడం కాదు, ప్రజలతో ఆడుకోవడం, ప్రజల మీద సంపాదడం, ఢిల్లీకి కప్పం కట్టడం కాంగ్రెస్ వాళ్ళకి తెలిసిన విషయం. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ప్రజలు పరిపాలన తెలియదు. ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే ఇన్ని స్కైవర్లు, ఫ్లైఓవర్లు వచ్చే వాళ్ళకి ఆలోచన ఉందో? అసలుకి వాళ్ళ ఆలోచన ఒకటే, ప్రజలను కొట్టాలి, మన ఆస్తులు పెంచుకోవాలని ఉద్దేశం ఉంది. కానీ ఒక విజన్ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళ దాని ఏ లీడర్లకు లేదు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరగలేదా? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరగలేదా? కేసీఆర్ గారు ఫస్ట్ వెళ్ళి కూడా భూస్వామి. అంటే భూస్వామి అంటే పెద్ద భూస్వామి కాదు, ఆయన వ్యవసాయదారు కుటుంబదారుగా ఉన్నాడు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆస్తులు ఇప్పుడు నా అధికార పార్టీ పెట్టమని బయట ఇప్పుడు ఆయన అంటున్నారు అది చేసి ఇది చేసిన అని. వాళ్ళకి అధికారం ఉన్నది. ఇలా చేస్తున్నారు కొన్ని అరాచకాలు, కొంతమంది మీద అన్యాయమైన కేసులు పెట్టడం చేస్తారు కదా, అది కూడా చేయమని చెప్పండి. చూద్దాం. వాళ్ళ చేతులు అధికారం అయితే మా చేతులు లేదు కదా, వాళ్ళు నిరూపించాలి కదా. ఉట్టే ఆరోపణ నేను కూడా చేస్తా, అశోక్ తన 1000 కోట్లు అని చెప్తా. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసి అశోక్ తన నమ్ముతారా? దాన్ని నిరూపించాలి నేను ఎట్లా ఉంటే అశోక్ తన అనేది. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన లేదు. దానికి వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళకి ప్రజలతోటి మంచిగా ఉన్నారు, ప్రజలతోటి మమేకమే ఉన్నారు. ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు. కొన్ని దురదృష్టవశాత్తు వాళ్ళు ఓడిపోవచ్చు, ఓటమి అనేది కామన్. మళ్ళీ పుంజుకుంటాం మేము. వచ్చే ఎన్నికల్లో బరాబర్ 100 సీట్లతోటి కేసీఆర్ గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు కవిత అరెస్ట్ ఇంపాక్ట్ ఉండదండి పార్టీ మీద? కవితక అరెస్ట్ అనేది అది రాజకీయ కోణంలో జరిగిన అరెస్టు. ఎందుకంటే కవితక అరెస్ట్ అని కవితక్క ఎప్పుడు చెప్పింది, నాకు ఇంటికి వస్తే కూడా నేను మీకు సహకరిస్తాను చెప్పి సిబిఐ చెప్పింది. ఎవరు చెప్పరు అట్లా. అక్రమంగా అరెస్ట్ అది. సరే కొంతమందిని చేయొచ్చు, అది అతి త్వరలో ఆమె ఒక మంచి కఠినముత్యంలాగా బయటకు వస్తుంది, అలా నో డౌట్. సరే కొన్ని సంక్షోభం చేయొచ్చు, కొంత వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకొని కొన్ని సృష్టించి ఆమెను అరెస్ట్ చేసినంత తప్పితే ఆమె అక్రమ అరెస్టే. మీరు కేటీఆర్ గారిని కొంచెం దగ్గరగా చూసిన వ్యక్తి, మీరు కార్యకర్తలాగా నుంచి మీ నియోజకవర్గంలో మీరు కార్పొరేటర్ ఎలక్షన్స్లో వాటిలో వీటిలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు దగ్గరగా చూశారు. హరీష్ రావు గారు కూడా పార్టీ కార్యక్రమాలు చూశారు. సో ఇప్పుడు కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి, కుటుంబంలో పార్టీ చీలిపోయే అవకాశాలు ఉంది. ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది, కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు, కేటీఆర్ ఏమో డల్ అయిపోతున్నాడు, హరీష్ రావు ఇంకో వేరే కుంపటి పెట్టుకుపోతుంది. ఇలాంటివన్నీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు పార్టీని బతికించే స్టేజ్లో వీళ్ళు 3 లీడర్లు ఉన్నారా? 4 ఉన్నారా? 3 కాదు 4 లీడర్లు ఉన్నారా? కేసీఆర్కు 4 స్తంభాలు వాళ్ళు. కేసీఆర్కు 4 స్తంభాలు అంటే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎక్కడ పోయినా పబ్లిక్ తోటి మమేకమే ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ పార్టీ వాళ్ళకి అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేదు.
ఎందుకంటే అభివృద్ధి చూసిరు, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చూసిరు, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసిరు, ఊళ్ళో పబ్లిక్ ఎంత మంచి రోజు చూసారు 10 సంవత్సరాల్లో. వీళ్ళకి ఏంటంటే అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేదు కాబట్టి ఒక వర్షన్ అయితే కుటుంబ రాజకీయం, కుటుంబ పరిపాలన అని. మరి ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి కొడుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టరు, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఈరోజు నాకు భార్యకు ఎంపీ కావాలని కూడా వాళ్ళ కుటుంబం కదా, వాళ్ళ ముగ్గురు కదా. ఈరోజు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ టికెట్, పెద్దపల్లి ఆయన వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు వినోద్ ఎమ్మెల్యే, మళ్ళీ వీళ్ళు ముగ్గురు కుటుంబం కదా. మరి కుటుంబం మీరు కూడా కుటుంబం అయినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలు ఏంటంటే కుటుంబ పరిపాలన కాదు, ప్రజలు వాళ్ళ వర్తు చూసిర్రు. ఇదే కేటీఆర్ 2009లో 171 గెలిచిండు, మళ్ళీ ఈరోజు 80,000 గెలిచిండు, మళ్ళీ 35,000 గెలిచిండు, 80,000. అంటే ఆయన వర్తు చూసే ప్రజలు ఓట్లేసింది ఆయనకి. అది కేసీఆర్ కొడుకులాగా చూస్తే ఆయన ఓట్లు ఎందుకు వేస్తారు, వేరు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అసమర్థత అంతే. ఎంతసేపు ఉన్నా ఒక పెద్ద గీత మధ్యలో ఒక చిన్న గీత మధ్యలో ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత మర్చిపోతారు అంతే. ఈ పెద్ద గీతం గీసి జనాలు మరిపెట్టిన తప్పితే కాంగ్రెస్లో ఏం చేయలేరు కూడా వాళ్ళు, వాళ్ళతో ఏది కాదు కూడా. ఏంటి ఇప్పుడు మీరు ఇప్పుడు కార్పొరేటర్గా మళ్ళీ పోటీ చేస్తారా? గతంలో కార్పొరేటర్ పోటీ చేసి అప్పుడు వివాదాస్పదం అయ్యారు, మళ్ళీ వైరల్గా అవుతున్నారు మీ నియోజకవర్గంలో. ఏంటి మీ పరిస్థితి? నేను 2004 టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. 2004లో నేను టీఆర్ఎస్ పార్టీ జరిగింది. 2009లో నేను కేసీఆర్ గారి ఆమరణ దీక్ష చేసినప్పుడు నేను కూడా ఆమరణ దీక్ష బీఎన్టీ చౌరస్తా చేయడం జరిగింది. నేను 6 రోజులు ఏం తినకుండా ఉన్నా. అప్పుడు నన్ను అప్పుడున్న సీఎం మన్మోహన్ గారు తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను దీక్ష వివరించినాను. నేను అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఎలిమినా నియోజకవర్గం దాదాపు 13 ధూమ్ధాలు పెట్టాను నేను, కానీ దాన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలిమినా నియోజకవర్గంలో ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉండదు. నేను ఒక్కనే పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం. ఆ రోజు ఆంధ్ర బెల్ట్, అది వనస్థలిపురం అంటే ఆంధ్ర బెల్ట్, చాలా డామినేట్ ఉన్న బెల్ట్. ఆ బెల్ట్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నాకు చాలా అవస్థలు. నా దగ్గర ఉన్న నా ఎమ్మడినప్పుడు ఒక సైన్యం లాగా ఒక పిల్ల కొంతమంది నాతో ఉన్న వాళ్ళు ధైర్యం చేసి మేము ఒక 60-70 మంది ఒక నైట్ లేబట్టి మేము తెలంగాణ విగ్రహం పెట్టడం జరిగింది. మా ఎలిమినార్ కాన్సిల్ ఎక్కడో తెలంగాణ విగ్రహం ఉండదు. ఆ రోజు కానీ కష్టపడి కొట్లాడిన. 2014లో మా అదృష్టం బాగుండి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నేను ఆశపడ్డా. నేను బీఎన్ఎడ్ డివిజన్ ఏర్పడేటప్పుడు నేను బీఎన్ఎడ్ డివిజన్, నన్ను బీఎన్ఎడ్ నర్సింగ్ అనేది అప్పుడు నేను బీఎన్ఎడ్ డివిజన్ ఏర్పడేది కాబట్టి ఆశపడ్డా నేను. అది కొన్ని కారణాల వల్ల టికెట్ అనేది అప్పుడు వేరే వాళ్ళ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. దాంతో మా నాయమున్న మా తమ్ముళ్ళు అనుకునే కార్యకర్త మా తమ్ముళ్ళు అందరూ కలిసి చేద్దామన్నా అంటే మేము ఇండిపెండెంట్గా చేయడం తెలిసి అందులో నేను దాదాపుగా థర్డ్ ప్లేస్ 5,000 ఓట్లు. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ, సెకండ్ టీడీపీ, థర్డ్ నేనే ఉన్నా. బీజేపీ కాంగ్రెస్ నా తర్వాత నా దాదాపు 5,000 ఓట్లు వచ్చినప్పుడు నేను ప్రజలు ఏంటంటే వాస్తవం చెప్తున్నా, పార్టీ నాకు 10,000 కాబట్టి ప్రజలే చూస్తున్నాను అనుకున్నా. ప్రజలే నాకు రక్షణ అనుకుని వెళ్ళినా, ప్రజలు నాకు రక్షణ కల్పించారు, ప్రజలు నాకు తోటి ఉన్నారు, ప్రజలు నాకు ఓట్లు వేసారు. ఇప్పుడు ఏంది మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? 2025లో అవకాశం వస్తే బరాబర్గా నేను కార్పొరేటర్ పోటీ చేస్తా. అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని రకాలుగా నేను అర్హుని చేస్తాను. క్యాడర్ని బిల్డ్ చేసుకొని ఉంచుకున్నారు, అట్లా రెడీగా ఉన్నారు. క్యాడర్ నాతో 2004 వెళ్ళిన క్యాడర్ కొంతమంది పెద్ద మనుషులు అయ్యారు వాళ్ళు. అంటే అప్పుడు 2004 ఇప్పుడు 20 అయితే కదా, కానీ 2009 18, 16 నాతో వచ్చిన వాళ్ళు 40-42 ఏళ్ళకి వచ్చారు. వాళ్ళందరూ నాతో ఎవరు ఇప్పుడు రోజు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది లీడర్లు. అది వేరే విషయం. ఇంకా అది అయ్యారు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మీరు వెనకబడిపోయారు మరి? అంటే వాళ్ళలాగా రాజకీయాలు చేయలేకపోయారా? అంటే వాళ్ళకి రిజర్వేషన్ కాన్షియన్స్ లే కొన్ని. నా కాన్షియన్స్ అనేది పెద్దది, చాలా పెద్దది. ఇక్కడ వాస్తవానికి ఆంధ్ర బెల్ట్ ఎక్కువ, ఆంధ్ర ఓటర్లు ఎక్కువ. టీఆర్ఎస్ పార్టీ ఏం భావించిందంటే ఈ నర్సింగ్ అనే పిల్లవాడు ఫస్ట్కి వెళ్ళి ఉద్యమం చేసి వీడు ఏం సంపాదించుకోలేదు, ఇప్పుడున్న టికెట్ ఇస్తే ఆంధ్రలో ఓట్లు లేరేమో, అందుకని వీడికి ఎందుకు టికెట్ 2016లో భావించవచ్చు. తర్వాత నేను అనుకుంటా నాకు వీళ్ళ టికెట్. నాకు తెలిసి 100% రేపు అవకాశం వస్తే నాకు కార్పొరేటర్ 100% పోటీ చేస్తాను. మరి ఏం సంపాదించకపోతే కార్లు ఎట్లా వచ్చినాయి? కార్లు ఏదో ఇంతకుముందు ఒంటి మీద ఒక అంగి, దండం మీద ఒక అంగి మాత్రమే ఉన్నది. వాస్తవానికి 2016 నాకు దండం మీద ఒకటి, మన మీద ఒకటే ఉన్నది. నాకేం లేకుండే. నేను వైట్ షర్ట్ వేసేది అప్పుడు రెగ్యులర్గా. వైట్ షర్ట్ కుడిస్తే ఒక ఫ్రెండ్ అడిగిండు, ఒక ఆయన, ఎందుకన్నా వైట్ షర్ట్లు ఎక్కువ కుట్టించామని అడిగిండు. 2 వైట్ షర్ట్ ఎందుకు కుట్టించామని అడిగిండు. నేను చెప్పిన రే పిచ్చోడు, కలర్ షర్ట్ వేసినాను అనుకో, ఇలా బ్లాక్ వేసినావు నువ్వు, రేపు పొద్దున బ్లాక్ వేస్తే మీ స్టూడియోలో అందరూ రేపు మళ్ళీ బ్లాక్ వేసుకొచ్చి ఒకటేసి అనుకుంటారు. కలర్ షర్ట్ అని వైట్ షర్ట్ అని ఎన్నిసార్లు వేసినా కూడా ఉత్తుకొని ఒకసారి వేసినా కూడా వైట్ షర్ట్ ఎన్నో అనుకుంటారు. అట్లా ఆ భావంతో వైట్ షర్ట్లు కుట్టించుకున్నా. ఆ రోజు నా పైసలు, ఈ రోజు నా దాని ఆస్తులు ఏం లేవు. అందరూ ఏదో భావిస్తారు ఆస్తులని. ఆ కారు నా ఫ్రెండ్ దయానంద్ది, నా ఫ్రెండ్ దయానంద్ కారు అది. అంటే రాజకీయ నాయకులకి ఎప్పుడు మీద పేర్ల మీద ఆస్తులు ఉండవండి, వాళ్ళ డ్రైవర్ల మీద, వాళ్ళ బినామీల మీద. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవన్నా, ఒక కారు కూడా నా పేరు మీద, నా మీద ఏడున్నా సరే నేను రెడీ. నా ఫ్రెండ్ కారు దయానంద్ అని, నా ఫ్రెండ్ కార్ అది. అతను ఏమన్నంటే అన్న ఊకే ఏం తిరుగుతావు అక్కడిక్కడ, ఆ బండ్ల మీద తిరగకు, నాకే చదిపోతుంది, ఈ కార్లో తిరిగా కారు నాకు, అతని కారు నేను వాడుకుంటున్నా అంతే తప్పితే ఆ కారు నాది కాదు. ఎవరు వాడినా వాస్తవం అది.
సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే కాంగ్రెస్ అసలు పీక్లో ఉంది, ఇప్పుడున్న రాజకీయ కాంగ్రెస్ పీక్లో సోషల్ మీడియాలో తప్పితే పబ్లిక్లో లేదు. మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకున్న కొంతమంది పేడ్ యాక్టర్లు అది పెట్టి స్టూడియోలు పెట్టి నడిపిస్తురా, వాళ్ళ దగ్గర ఉంది తప్పితే ప్రజలు ఎక్కడ కూడా పీక్లో లేదు. పీక్లో లేడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఈరోజు అందరూ రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడండి, ఒక్కని తీసుకొని నేను నాకున్న ఎమ్మెల్యేతో నడిపిస్తా. అనిరుద్ రెడ్డి అంటే ఆయన జడ్జిల్లో మీటింగ్ పెట్టిన ఎవరు రావద్దు మా కాన్సల్, ప్రతి కాన్సల్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటాను నువ్వు, దాని తీసుకొని అవసరం ఉంది. నిన్న కడియన్ సార్ని పెట్టుకోవాల్సి, కేకేని పట్టుకోవాల్సి అవసరం ఉంది, మేయర్ని పట్టుకోవాల్సి అవసరం ఉంది, మాజీ మేయర్ బొందురామని ఎందుకు పిలుచుకున్నావు వీళ్ళందరూ వెళ్ళినా ఓకే. కేకే గారు వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు అసలు పార్టీకి చాలా, ఆయన బయటకు వచ్చి కూడా కుటుంబ నిర్ణయాల వల్లే పార్టీ నాశనం అయిపోయిందని కూడా మాట్లాడుతుంటారు. కేకే గారిని ఈ జనరేషన్ గుర్తుపట్టే పరిస్థితి లేదు. కేకే గారిని జనరేషన్ గుర్తుపట్టదు. కేకే గారు పాతరం జనరేషన్, ఏదో కేసీఆర్ గారు పాతరం జనరేషన్ చెప్పి పక్కన కూర్చుంటే తప్పితే ఆయన పబ్లిక్ ఓట్లు ఇట్లా అంటే ఓట్లు పడలేదు ఆయనకు. ఆయన ఏ ఊర్లో పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన పడినంత మాత్రం పార్టీకి అయ్యేది లేదు. ఆ మేయర్ అనేది కేటీఆర్ గారు చదువు, అది ఆ రోజు కేటీఆర్ ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం తిరిగి ఆయన మేయర్ చేసి తప్పితే వీళ్ళు సొంతంగా అయిన వాళ్ళు ఎవరు లేరు. సరే పోయిన దాంట్లో కొంతమంది వర్చువల్ కానీ సరే దాని గురించి మనం మాట్లాడే అవసరం లేదు, వీళ్ళందరూ పోయినా ఇబ్బంది లేదు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి ఎలక్షన్ తర్వాత చేసే మాటలకి ఎక్కడ కూడా పొందడం లేదు. నువ్వు తీసుకున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు? ఎవడు అవసరం లేదు నాకు, నా పార్టీకి బిల్డప్ చేస్తాను. ఈరోజు అది కాంగ్రెస్ పార్టీలో కూడా కార్యకర్త స్టార్ట్ అయింది. నాకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సన్నిహితులు ఉంటారు మా దగ్గర, ఎందుకంటే తిరుగుతుండగా అన్ని పార్టీలు సన్నిహితులు. వాళ్ళు అంటారు ఏంది ఇంతమంది తీసుకుంటారు, మళ్ళీ మా పరిస్థితి మీ పరిస్థితి అనే కాడికి వచ్చింది. తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏంటంటే మాట మీద లేవడే వ్యక్తి కాదు, మాట మీద లేవలేడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ రేపు వచ్చినా కూడా ఇబ్బందేగా మరి పార్టీలో. ఇప్పుడు ఒక పోస్టు 4 పోతురు, ముగ్గురు వేసినట్టే కదా. మరి అది ఒకటే నువ్వు నీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. మా పార్టీకి వెళ్ళి తీసుకుంటున్నావు, నీ కార్యకర్తలు ఉంటే నీకు రంజిత్ రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం ఏంది, చేయలే నీకు అంత పెద్ద అభ్యర్థి. అవును, ఈరోజు వరంగల్ అభ్యర్థి నువ్వు కరెన్సీ తీసుకుంటున్నావు, సికింద్రాబాద్ అభ్యర్థి దాని తీసుకున్నావు. నీకు అభ్యర్థులు లేరు. అభ్యర్థులు ఇప్పుడు సోషల్ మీడియాలో బిల్డప్ నీకు పబ్లిక్ లేదు. పబ్లిక్లో చాలా నారాజు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కూడా ట్యాంకర్ అనేది హైదరాబాద్లో మర్చిపోయారు సార్. అవును నిజం. ఈరోజు హైదరాబాద్ ట్యాంకర్లు వస్తున్నాయి, మళ్ళీ బోర్లో ట్యాంకర్లు వేసి 5,000 లీటర్లు 10,000 లీటర్ ట్యాంకర్లు ఈరోజు వస్తున్నాయి. దానికి కారణం భూగర్భ జలాలు అంటుకోపోయింది. ఈరోజు బెంగళూరులో చూసారా కాంగ్రెస్ పరిపాలన ఉంది, ఒక కారు కడితే 5,000 రూపాయలు ఫైన్ ఉంది. ఈరోజు నీళ్ళు లేవు, మీరు గుడ్డతోటి చూసుకోని చెప్తున్నారు. అదే హైదరాబాద్ ఉందా? ఎందుకంటే కేసీఆర్ గారు ముందు చూపిన వ్యక్తి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫస్ట్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులో నిల్వ ఉన్న వాటర్ ఈరోజు గ్రౌండ్ వాటర్గా హైదరాబాద్కు ఉపయోగపడుతుంది. ఇది బెంగళూరులో వాళ్ళకి తెలియలేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఉండదండి, విజన్ ఉండదు. కాంగ్రెస్ విజన్ ఒకటే. వాళ్ళు ఏమంటారు, ప్రజలు ఏమంటారు అంటే ఓటు, ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినాక నుంచి ప్రజలు ఏం చేస్తారంటే ఓటు బ్యాంక్ చూస్తారంటే వీళ్ళు ఓటర్లను చూస్తారు. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తే వీళ్ళందరూ బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్క కుల వృత్తికి కులాలకు అన్ని చేసిండు. ఒకటి అంటాడు గొర్రెలు ఇచ్చి అంటాడు. ఇప్పుడు మా ఊర్లో మళ్ళీ ఆయన ఒక ఆయన ఉంటాడు యాదవ్, మేము ఊర్లో చుట్టుకుని మేము మా మామ అంటాం. ఇక మళ్ళీ మామ ఉన్నాడు, ఆయన గొర్రెలు కాసుకుంటాడు. ఆయన గొర్రెలు వేయాలని ల్యాప్టాప్ ఇవ్వాలి. ఆయనకు గొర్రెలు కాసుకుంటాను, గొర్రెలు వేయాలి కదా. గొర్రెలు కాస్తే 4 గొర్రెలు ఇస్తే 10 గొర్రెలు ఇస్తే అమ్ముకుంటాడు, బతాడు. ఆయన తీసుకొని ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, ఏం కొడతాడు ఆయన. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడి ఎవడో పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు ఆగం చేసే పార్టీని వాళ్ళందరూ కూడా ఓన్లీ చెప్తున్నారు సార్, అబద్ధాలకి అభివృద్ధి జరిగిందంటే ప్రజలు అబద్ధాలు నమ్మిరు. ఎందుకు నమ్మిరో అర్థం కాదు, ఏదో చేసిరు అయిపోయింది. ఎవడో యూట్యూబ్ ఛానల్స్ వాడికి ఏం తెలియదు, దానికి యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఇప్పుడు ఏదో మాట్లాడడం, దాంతో ప్రజలు నమ్మి ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు వేసినబ్బా ఓటు మేము ఈరోజు ఇంత పరిశాన్ అయింది, దేవుని ఇచ్చిపెట్టి దయాన్ని తెచ్చుకున్నామని నిన్న పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ధర్మగడ్డ తండ మేము ఒక ఫంక్షన్కి పోతుంటే అక్కడ ఆగినాము. మా మామ సుధాకర్ రావు చనిపోతే అక్కడ అన్నారు, దేవుని ఇచ్చిపెట్టి దయాన్ని తెచ్చుకున్నాము, మా పరిస్థితి ఇది, నీళ్ళు లేవు ఈరోజు పరిస్థితులని చాలా బాధపడుతున్నారు గ్రామాల్లో. అది వ్యతిరేకత వదరు 100% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే లీడర్లు ఏదో ఊహించుకుంటున్నారు, ఏదో ఉందో కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రభంజనం ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. సో మీ నియోజకవర్గంలో అదర్ పార్టీస్ వాళ్ళు చాలా అలిగేషన్స్ చేస్తుంటారు కదా. మీరు అప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు సుధీర్ రెడ్డి గారి దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నారు, మీకు ఆయన ఏదో కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు, అవి ఇవి అని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నారు. మరి నిజంగా తీసుకున్నారా ఇవన్నీ అలిగేషన్స్? నేను 2016లో పోటీ చేసినప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. చెప్తున్నాండి, 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి నేను నామినేషన్ వేసిన. ఇంటికి వచ్చిన తర్వాత నా ఎంబడి నా కార్యకర్తలు, నా వెల్విషర్స్ అందరూ వచ్చి నాకు 1,00,000 రూపాయలు చందా ఇచ్చారు. ఇచ్చి గోయడాను నడవని చెప్తే
ఒకరు బండ్లు తయారు చేయించారు, ఒకరు ఫుడ్ పెట్టిరు, ఒకరు పబ్లిక్ని మొబిలైజ్ చేసారు, ఒక పెట్రోల్ ఓపించారు. స్వచ్ఛందంగా వచ్చిన పబ్లిక్. నాకు పబ్లిక్ ద్వారా 10 లక్షల రూపాయలు చందా వచ్చింది. సుధిరెడ్డి గారు నాకు రూపాయి ఇవ్వలే. ఎందుకంటే సుధిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, ఆయనకు అభ్యర్థి ఉన్నాడు, ఆయనకు సపోర్ట్ చేస్తాడు. నా ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తాం ఆయనకు లేదు. అది ఏంటంటే కొంతమంది మా పార్టీలో కొంతమంది పడక నా మీద ఎలిగేషన్ పెట్టి చెప్తే నాకు ప్రజల ద్వారా స్వచ్ఛందంగా వచ్చింది 10 నుంచి 12 లక్షల రూపాయలు నా ఖర్చు. ఎలక్షన్ ఖర్చు 20 లక్షలు. అలా 10 నుంచి 12 లక్షల రూపాయలు నాకు స్వచ్ఛందంగా పబ్లిక్ ఇచ్చారు. ఇంటింటికి పోయినప్పుడు నాకు ఒక పెద్ద ముసలామ 50 రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ ఒక ముసలామ కూరగాయలు అమ్ముకుంటుంది ఆడ బీనెట్ చౌరస్తల. నేను ఎన్ని రోజులకెళ్ళి చూస్తున్నాను, బాగానే తిరుగుతున్నావు, ఈ నీళ్ళ డబ్బా కొనుక్కో అని చెప్పి ఒక 50 రూపాయలు ఇచ్చింది. అక్కడికి వెళ్ళి ఆమె స్ఫూర్తి తీసుకొని చాలామంది నాకు ఇచ్చిర్రు. 12 లక్షల రూపాయలు నాకు వచ్చింది తప్పితే నాకు ఒక లీడర్ కానీ ఎవరు కానీ నాకు సపోర్ట్ చేయలే. నాకు ఆ రోజు చేసింది ప్రజలు, నా ఎమర్జెన్సీ పిల్లలు, నా కుటుంబ సభ్యులు తప్పితే నాకు వేరే లీడర్లు సహకరించలేదు. నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. ఇప్పుడు సిలిండర్ కదా, ఇప్పుడు నిప్పు ఎక్కడ పొగ ఎక్కడ, సిలిండర్ మీద పొగలేదు, డైరెక్ట్ కొట్టి కాదు. మీ మీద చేసేవాళ్ళు మీ మీద అలానే అలిగేషన్ చేస్తుంటారు. అశోక్ గారు ఇప్పుడు ఎంకడికి ఉంటే నిప్పులు కూడా పొగ అంటే నువ్వు ఊస్తే పొగొచ్చి నిప్పు వచ్చిన తర్వాత, ఇప్పుడు సిలిండర్లు కాబట్టి అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అంతా మాట డైరెక్ట్. అయితే మీకు కూడా ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ కాకుండా డిజిటల్ లో వచ్చినాయి అంటారా? నాకు రూపాయి రాలేదు సుధిరెడ్డి గారి గారికి. నేను చెప్తా ప్రజలు ఇచ్చిన చెప్తున్నా కదా, 12 లక్షల రూపాయలు నేను అక్షరాలు చెప్తున్నా కదా సార్. 12 లక్షల రూపాయలు నాకు వచ్చాయని చెప్తున్నా. అది ప్రజలు ఇచ్చారు నాకు ఏ లీడర్తో నాకు ఏ లీడర్ నాకు సపోర్ట్ చేయలేదు. ఇండిపెండెంట్ కు 50 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. ఏమో ఇప్పుడు ఒక 10,000 ఓట్లు గెలిచినా కూడా ఓటు డిఫరెన్స్ ఉంటది కదా. ఇప్పుడు రాజకీయాలు అన్ని కోట్ల మీదే ఉన్నాయి కదండి. లేదు సార్, మీరు ఇంకా లక్షల్లోనే ఉన్నారు. లేదు ఇవ్వలేదు సార్. 2016లో 50 లక్షలు చాలా హెవీ యూజ్ అమౌంట్ అది. ఎందుకంటే మా దగ్గర అప్పుడు మా ఊర్లో వాసం చెప్పిన 10 లక్షల రూపాయలు ఎకరం. నేను ఎక్కడ తీసుకోవాలి. నేను చిన్నప్పటికి నేను రాజకీయాలు స్టార్ట్ డబ్బు మీద ఎక్కడ ఎవరు ఎలిమినేట్లు ఎవరైనా అడగండి. ఏదో ఎలిగేషన్స్ ఉంటే డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, ఏం లేదు. నేను రోజువారీగా నేను ఏదో నా ప్రయత్నం చేసుకుంటా. నాకు వ్యవసాయం నడుస్తుంది ఇంటికాడ. నా ప్రయత్నం చేసి నేను పార్టీకి నా చేతినంత సాయం చేసి పార్టీ పనిచేస్తా. నా ఉన్న పబ్లిక్ ఏదో వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ బిల్ తక్కువ వేయడము, కాలేజీ బిల్ తక్కువ వేయడము, పోలీస్ స్టేషన్ అనేది అట్లా పనిచేసి నేను క్యాటర్ సంపాదించి తప్పితే ఎక్కడ పైసలు పెట్టి నేను క్యాటర్ సంపాదించుకోలేదు. ఆ క్యాటర్ నా దగ్గర లేదు కూడా. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఎల్బీ నగర్ అప్పుడంటే మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏదో డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ జరిగే పరిస్థితి ఉందా? ఆల్రెడీ డెవలప్మెంట్ ఎల్బీనగర్లో అయిపోయింది సార్. ఎల్బీనగర్లో ఏదో ఎల్బీనగర్ చౌరస్తా మొత్తం చూడండి, అన్ని ఫ్లైఓవర్స్ అయిపోయినాయి. ఒక ఆక్సిజన్ పార్క్ పెట్టిండు సుధిరెడ్డి గారు. ఒకటి మన అధునాతనమైన శ్మశాన వాటికి ఒకటి తయారు చేసిండు, బండ్ల కూడా ఫతులు కానీ రోడ్లు అయిపోయినాయి. ఒకటి బస్ టర్మినల్ ఒకటి వచ్చేది ఉంది, అది ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు 100% కూడా దాన్ని సాధిస్తారు. ఇప్పుడు సుధిరెడ్డి గారు ఎప్పుడైనా అభివృద్ధి మీదనే ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తి. ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఒక ఎట్లా చేయాలంటుంది, చేస్తాడు. అట్లా ఏం లేదు సార్. అభివృద్ధి అనేది ఆల్రెడీ ఎల్బీ నగర్లో 90% టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిపోయింది సార్. ఇప్పుడు 10% ఇవ్వాలంతే. సో అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే పార్టీ మారే అవకాశం అయితే లేదంటారు? అంటే నాకు తెలిసినంత వరకు నేను అతనితో మాట్లాడినంత వరకు అయితే మారే అవకాశం అయితే లేదని అనుకుంటున్నా. మారాడు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు. ఏమో పెద్ద పెద్ద లీడర్లే కేకే లాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు రాజకీయాల కోసం ఇంకా కేకే ఎన్నిసార్లు ఎమ్మెల్యే సార్? ఏమైనా ఇప్పుడు మీ కేసీఆర్ కి నమ్మిన బంటు కదా ఆయన. కేకే 10 సంవత్సరాల తర్వాత రాజ్యసభ ఇచ్చారు తప్పితే ఆయన ప్రజలకు నిలబడి చూడలేదు. సుధిరెడ్డి గారు ప్రజలతోటి 3 సార్లు గెలిచిన వ్యక్తి. ఆయన ఈజీగా నిర్ణయం తీసుకోలేదు. కేకే ఇంత నిర్ణయం ఆయన తీసుకోలేడు కదా. సో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం తప్పితే లాభమే లేదంటారు ప్రజలకు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కదా సార్, వెంకడికి వెళ్ళి నష్టమే. 2014 ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అప్పుడు అభివృద్ధి చూడండి, ఏదన్నా ఒక విజన్ ఉండని లేకుండే. 2014 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధి మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఎంతమంది. కళ్యాణ లక్ష్మి ఎవరైనా ఊహించారు సార్? కళ్యాణ లక్ష్మి అనేది, కళ్యాణ లక్ష్మి అంటే ఏంది? 1,16,000 రూపాయలు అంటే మా ఊళ్ళల్లో ఒక్కొక్క చిన్న కుటుంబాలలో ఒక భోజనం ఖర్చు వెళ్ళిపోతుంది. భోజనం ఖర్చు వెళ్ళిపోయి మనకి ఖర్చులకు వస్తాయి. ఈ రోజు దానికి నేను లేదు 1,16,000 ఒకటి యాడ్ చేస్తా బంగారం అని చెప్పి పెట్టిండు. ఊళ్ళలో ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయలేకపోయారు. రైతు బీమా, రైతు చనిపోతే దినాలు చేసే పరిస్థితి లేకుండా కూడా దినాల లోపే రైతు బీమా పడేస్తారు. ఆ పైసలతో దినాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు రైతు బీమా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. 3 నెలల కింద చనిపోయిన రైతు అప్లికేషన్ పెడితే కూడా ఇంతవరకు రైతు బీమాలో రాలేదు. ఊర్లలో అడగండి కావాలంటే. ఏదో కోమటి దగ్గర చెప్పుకొని కొట్టు అంటాడో కానీ, గుడ్లు వీక్ అంటాడో కానీ, పేగులు ఇవి తప్పితే 6 పథకాలు అంటే ఒకటే వాళ్ళకు. ఒక పథకం ఏమో మెడల పేగులు వేసుకోవడం, 2వ పథకం గోళీలు ఆడుకోవడం గుడ్లు వీకి, 3వ పథకం కత్తర్లు పెట్టుకోవడం, 4వ పథకం సలాకి పెట్టిన పిల్లలకు వాస్తా గిర్రెల వాస్తా. ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఈయన దాని మీద బీడీలు అమ్ముకుంటాడని ఎలిగేషన్ పెట్టిండు.
మరి ఈరోజు బీడ్లు అమ్ముకుంటాను తీసుకున్నావు నువ్వు. బూడిగుండు రూపాయి వాడు కోడిగుడ్లు అమ్ముకుంటా అన్నావు, వాని తీసుకున్నావు. అతను కూడా తీసుకున్నావు, సారీ వాడంటాం, అతను కూడా తీసుకున్నావు. మరి ఏం సార్ ఇది? సో ఇవన్నీ రాజకీయాల కోసమే కానీ ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఉండేది కాదంటారు. లేదు, ఎక్కడ కూడా ఇంపాక్ట్ లేదు. రేవంత్ రెడ్డి టార్గెట్ నేను సీఎం కావాలనుకుంటే అయింది అంతే. ప్రజలు ఎట్లా నాకు సంబంధం లేదు, నేను సీఎం కావాలనుకుంటే అయ్యిండు. ఇంకా ప్రజలు ఎటువంటి ఆయనకు పర్వాలేదు, కానీ కేసీఆర్ గారి విజన్ అది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్క పౌరునికి మౌలిక సదుపాయాలు అందాలి, నీళ్ళు అందాలి అనే కేసీఆర్ ఈయన అంటాడు. మేనిఫెస్టో గురించి కొన్ని 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 కాకపోవచ్చు. ఈరోజు హైదరాబాద్లో 1,70,000 ఉన్నాయి, వస్తాడు ఎవరన్నా? ఉన్నాయి లేమంటారా? ఉన్నాయి. మీరు కూడా తెలుసు. దళిత 3 ఎకరాల పొలం అన్నాడు. సరే అది కొంచెం ఎట్లా కింద మీద కావచ్చు, దాని గురించి పెద్ద మాట్లాడి నాకు అవగాహన లేదు. దాని ప్లేస్లో దళిత 10 లక్షల ఇస్తున్నారు, బంద్ తీసుకొచ్చిండు. కానీ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? 12 లక్షలు ఇస్తాను దళిత బంధు. ఏది 12 లక్షలు ఇస్తాను దళిత బంధు? ఎవరికైనా ఇచ్చినావా? కాబట్టి కాంగ్రెస్ చేయలేదు సార్ విజన్. కేసీఆర్ గారు మేనిఫెస్టో చెప్పని కూడా ఎన్నో చేశారు. కళ్యాణ్ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ఇలాంటి మేనిఫెస్టో చెప్పలే కేసీఆర్ గారు. అంటే మేనిఫెస్టో అనేది కేసీఆర్ గారి ఉద్దేశం లేదంటే ప్రజలకి ఏ రోజుకి అనుకూలం ఉంటే ఆ రోజు మార్చుకుంటూ పోవాలంటాడు ఆయన. ఒకసారి పెట్టేసి అదే చేయాలంటే కాదు కదా సార్. ఇప్పుడు మనం చిన్నప్పుడు లాగేసుకుంటాం, కొద్ది పెద్ద పాయింట్ వేసుకుంటాం. చిన్నప్పుడు లాగేసుకుని మొత్తం పాయింట్ వేసుకుని మొత్తం లాగేసుకోవడం కాదు కదా. అది కేసీఆర్ విజన్ ఏంటంటే ఆ రోజు ఏంది పరిస్థితి బట్టి దాన్ని ప్రజలకు అనుకూలమైన పథకం పెట్టి ప్రజలకు మంచి చేయాలని కోరుతారు. కానీ వీళ్ళకి ఆ విజన్ కానీ చేస్తారు. వీళ్ళు ఒకటి ఈ రోజు వాళ్ళకి దృష్టి ఏంది? ఢిల్లీకి కప్పం కట్టాలి, పదవి నిలబెట్టుకోవాలి. అంటే ప్రజలకు ఏం చేయాలి? ఇప్పుడు కమిషన్ వచ్చే పథకాలు కమిషన్ వచ్చే పనులు మొత్తం చేయాలి, కమిషన్ తీసుకోవాలి, ఢిల్లీకి కట్టాలి, సీట్లో కూర్చోవాలి. కానీ మనకు ఢిల్లీ కట్టేది కాదు సార్ కేసీఆర్ గారు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రమాదమే. ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష సార్. చూద్దాం మరి ఆ తెలంగాణ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎంతవరకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ నరసింహరావు గారు. ఇది ఈరోజు నరసింహరావు గారితో కుల్లా చూస్తూనే ఉండండి ఈహా టీవీ.